పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టింది. దీంతో పాకిస్తాన్ కు నీటి కరువు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తోంది. ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది. పంతొమ్మిది 1960 నాటి నీటి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే నిర్ణయం పాకిస్తాన్ ను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్ వైపు ఉన్న సింధు, జీలం నదుల నీటి మట్టాలు తగ్గిపోతున్నాయని ఇటీవలి నివేదిక చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మరోసారి భయపెట్టే వ్యూహాలను అవలంబించింది. పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నదిని అడ్డుకునేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుందని పాకిస్తాన్ బెదిరింపులకు దిగుతుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల తమపై ప్రభావం పడుతుందని, కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపివేస్తే మీ మీద ప్రభావం పడుతుంది అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంతా బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్నా భారత్ కు ఎలాంటి నష్టం జరగబోదంటూ లెక్కలతో సహా అసోం సీఎం ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారత్ పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం ఎంతో తేల్చి చెప్పేశారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు. బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకిపోదని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35% మాత్రమే అన్నారు. అది ఎక్కువగా హిమనీ పర్వతాలు కరగడం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతోందన్నారు. మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు. శుభాంశ్రీ, లోహిత్, కమేంగ్, మానస్, ధన్శ్రీ, జియా భరాలి, కోపిలి బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనదులు అని గుర్తు చేశారు. భారత్ చైనా సరిహద్దుల్లో సెకన్కు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అదే అస్సాంలో రుతుపవనాల వల్ల ప్రతి సీజన్లో 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్ల మేర నీరు ప్రవహిస్తుందని తెలిపారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు. బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకిపోదని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30 నుంచి 35% మాత్రమే అన్నారు. అది ఎక్కువగా హిమనీ పర్వతాలు కరగడం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు. మిగిలిన 65 నుంచి 70% నీరు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు. శుభాంశ్రీ, లోహిత్, కమేంగ్, మానస్, ధన్శ్రీ, జియా భరాలి, కోపిలి బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనదులు అని గుర్తు చేశారు. భారత్ చైనా సరిహద్దుల్లో సెకన్కు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అదే అస్సాంలో రుతుపవనాల వల్ల ప్రతి సీజన్లో 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్ల మేర నీరు ప్రవహిస్తుందని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పాకిస్తాన్ మరోసారి ఒక దుశ్చర్యకి పాల్పడుతుంది అని చెప్పవచ్చు. భారత్ కు సంబంధించినటువంటి సింధు జలాల అంశం ఏదైతే ఉందో అది మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అంటే సింధు జలాలని భారత్ ఆపివేసింది కాబట్టి, మరి ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర జలాలను ఆపేస్తే భారత్ పరిస్థితి ఏంటి అని పాకిస్తాన్ అంటుంది. సో ఇలాంటి దుశ్చర్యలకు భారత్ ఎప్పుడు కూడా భయపడే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దానిలో భాగంగా పాకిస్తాన్ లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మపుత్ర నీటిని
చైనా ఒకవేళ ఆపివేస్తే భారత్ కు తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానిస్తుంది. కానీ పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలకి అస్సాం ముఖ్యమంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నీటి చైనా నీటి వాటం ఓన్లీ 30 నుంచి 35% మాత్రమే, భారత్ కు వచ్చేసి మాత్రం 65 నుంచి 70% భారత్ లోనే నీటి ఉత్పత్తి అవుతుందని చెప్పేసి అస్సాం సీఎం పేర్కొన్నారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టింది కాబట్టి పాకిస్తాన్ కు నీటి ఇప్పుడు ప్రస్తుతం కరువు తప్పేలా లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ కొత్త వాదనను తెరపెట్టించింది. అంటే ఈ వాదన ఏమైనా సక్సెస్ అవుతుందా అని చెప్పేసి దానిలో భాగంగా మనం అనుకోవడమే. ఎందుకంటే చైనా నుంచి భారత్ కు బ్రహ్మపుత్ర నీటికి సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటాని పూర్తిగా ఆపేసినా భారత్ కు పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే 60 నుంచి 70% వరకు కూడా నీటి ఉత్పత్తి భారత్ లోనే అవుతుంది కాబట్టి పాకిస్తాన్ ఏంటి ఇప్పుడు ఒకవేళ చైనాని ఏమన్నా చైనా పైన ఒత్తిడి తీసుకొచ్చి అంటే ఒత్తిడి చేయడం అంటే కాలబేరానికి తప్ప మరొక చేసేది ఏముండదు. పాకిస్తాన్ ఎప్పుడైనా సరే ఒకవేళ చైనా కాలబేరానికి వచ్చి బ్రహ్మపుత్ర నీటిని భారత్ కు రిలీజ్ చేయకుండా ఆపేయండి అని చెప్పేసి ఒకవేళ చేసినా కూడా పెద్దగా భారత్ కు నష్టం ఉండదని చెప్పేసి కూడా అస్సాం ముఖ్యమంత్రి చెప్తున్నారు కాబట్టి సో పెద్దగా నష్టమేం లేదు. ఎందుకంటే సింధు జలాలని ఎప్పుడైతే మనము పాకిస్తాన్ పహల్గామ్ దాడి ఏదైతే ఉందో అంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల నుంచి పహల్గామ్ వచ్చి మన పైన దాడులు చేసినప్పుడు అప్పుడు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దానిలో భాగంగా మనము వెంటనే సింధు జలాలను కూడా వెంటనే పాకిస్తాన్ కి నిలిపివేశాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ లో చాలా దుర్భర పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కరువు తాండవం అక్కడ వచ్చింది, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిలో భాగంగా రిక్వెస్ట్లు కూడా చేస్తుంది. అంటే ఇతర దేశాల నుంచి మనకి సింధు జలాల అంశం సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది చర్చకు భారత్ కు సంబంధించి రావాలి అని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ మనం ఎక్కడ కూడా తలగొట్టలేదు. ఎందుకంటే పాకిస్తాన్ కి తెలిసి రావాలి. ఎందుకంటే ఇప్పుడు కాదు అనేక సార్లు కూడా ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది ఎల్ఓసి ప్రాంతాలలో. ఎందుకంటే పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. భారత్ ను టార్గెట్ గా చేసుకుని అనేక సార్లు ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల నుంచి నేరుగా మన వైపు చొచ్చుకొని వచ్చి కొందరు టెర్రరిస్టులు పహల్గామ్ లో కూడా ఈ మధ్య కాలంలో చూసాం మనం. అక్కడ కూడా కాల్పులకు తెగబడ్డారు, 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింధు జలాలను మాత్రం పాకిస్తాన్ కి వదిలే పెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా భారత్ తెగేసి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితి చాలా దుర్భర పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగా కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. చైనా నుంచి బ్రహ్మపుత్ర నది నీటి భారత్ కు వస్తాయి కాబట్టి సో అది మొదటిగా మనకి అస్సాంలో ఎంటర్ అవుతుంది కాబట్టి దానిలో భాగంగా ఒకవేళ ఆపిస్తే భారత్ పరిస్థితి ఏంటి అనేది దానివల్ల పెద్ద నష్టం ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 60 నుంచి 70% భారత్ లోనే ఉత్పత్తి అవుతుంది కాబట్టి శుభాంశ్రీ, లోహిత్, సమేంగ్, మానస్, ధన్శ్రీ, జియా భరాలి, కోపిలి బ్రహ్మపుత్రకు ప్రధాన ఉపనదులు అని చెప్పేసి కూడా మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వీటి ద్వారా కూడా మనకి చాలా నీటి అవసరాలు భారత్ కు తీరుతాయి కాబట్టి సో అవన్నీ కూడా బ్రహ్మపుత్రకు ఉపనదులు కాబట్టి పెద్ద నష్టం మాకు ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఎందుకంటే భారత్ చైనా సరిహద్దులో సెకండ్ కు 1000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల కూడా నీరు ప్రవహిస్తుందని చెప్పేసి మనం క్లారిటీ ఇచ్చాం. అదే అస్సాంలో ఋతుపవనాల వల్ల ప్రతి సీజన్ లో కూడా 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్ల మేర నీరు ప్రవహిస్తుందని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేశాం. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతే ఉందో దానికి అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట ఇన్ని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్నా భారత్ కు మాత్రం ఎటువంటి నష్టం కూడా ఉండదని చెప్పేసి లెక్కలతో సహా అస్సాం సీఎం ఓ ట్వీట్ కూడా చేశారు. కాబట్టి పెద్దగా నష్టమేం లేదు. కాబట్టి ఏదేమైనా సరే మనం ఖచ్చితంగా ఒక మాట మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపేసినా కూడా పెద్దగా నష్టం ఉండదు. కాబట్టి ఇలాంటి చర్యలకు అంటే పాకిస్తాన్ ఒకరి బుద్ధి అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా చైనాను వాడుకోవాలని చూస్తుంది కాబట్టి పెద్దగా నష్టమే ఉండదని చెప్పేసి కూడా అస్సాం సీఎం ట్వీట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.